భాగ్యనగరంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఎల్బీనగర్ మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీ ఫేజ్ 1లో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలు వెలిగించారు భక్తులు. శివలింగం, అమ్మవారు, త్రిశూలం రూపాల్లో దీపాలను ఏర్పాటు చేశారు. దీపాల అలంకరణలో శివాలయం కొత్త శోభను సంతరించుకుంది. కార్యక్రమానికి మన్సూరాబాద్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి హాజరై దీపోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. ఇక ఆలయంలో ఏటా దసరా నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకుంటామని చెప్పారు ఆలయ నిర్వాహకులు, భక్తులు. ఈ సాంప్రదాయాలు ఏం చెప్తారంటే అప్పుడేమో మనం జనకానికి పోతాం, ఈడ మాత్రం గుళ్ళనే చెప్తారు. ఇలాంటి పరిస్థితులలో ఇవన్నీ మన భావితరాలకు, మన హిందువులు, మన సాంప్రదాయాలను నేర్పించేటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గుడి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ద్వారా దీపోత్సవం చేపించినటువంటి గుడి కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, నిత్యం గుడి ప్రజలాడాలని చెప్పేసి అనేకమైనటువంటి దైవ కార్యక్రమాలతోటి మన సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం రోజు రోజుకు కించపరిచే విధంగా, రోజు రోజుకు దిగజార్చే విధంగా విదేశీ శక్తులు చేస్తున్న కారణంలో దేవీ శరణవరాత్రులు గత 5 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ దేవీ నవరాత్రుల్లో 9 రోజుల పాటు అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ప్రతిరోజు త్రిపురసుందరీదేవి అవతారంలో బాల పూజ, సరస్వతి పూజ, ఈ రోజు 7వ రోజు శాకాంబరీదేవి అవతారంలో మనకి దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా వైశాఖ మధ్యన రోజు బోనాల పండుగ బోనాలు తీసుకొని సమర్పిస్తాం. దేవి నవరాత్రులు 9 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మన గుడి అయ్యగారు అయినటువంటి వీరుపంతులు గారు మంచి అలంకరణ చేసి అమ్మవారి రూపంలో దీపాలు వెలిగించడం జరిగింది. అదేవిధంగా శంకు చక్రంని, త్రిశూలంని చేసి అమ్మవారి దీపంలో చూపించి మంచి దర్శనం ఇచ్చిండు. మన అమ్మవారికి రోజు భక్తులు చాలా మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చక్కగా కుంకుమార్చన జరుగుతుంది. అందులో చాలా మంది పాల్గొంటున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ 1000 మంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు రోజు రోజు పెరుగుతున్నారు. కాబట్టి ఇవాళ అలంకరించిన దీపాలలో చాలా చక్కగా చేశారు. కాబట్టి ఏర్పాట్లను చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సహస్రకోటి దీపారాధన కార్యక్రమం కూడా భక్తులు, మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి వారికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ పురోహితులు మన వీరుస్వామి పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా పరంగా శాకాంబరి అవతారంలో అమ్మవారు దర్శనం జరిగింది. సాయంత్రం దీపాలంకరణలో చాలా వైభవంగా జరుపుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ నవరాత్రులను ఇంకా చాలా అద్భుతంగా ఈ గుడి డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు 7వ రోజు శాకాంబరి అమ్మవారి అవతారంలో సాయంత్రం వేళ దీపాలు చాలా చక్కగా వెలిగించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ చాలా బాగా చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు 7వ శాకాంబరి దేవిగా అలంకరణ చేసుకొని అలాగే దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మేమందరం ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. శివాలయంలో దేవి నవరాత్రులు చాలా వైభవంగా స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ 7వ రోజు శాకాంబరి అమ్మవారిగా అలంకరించారు. రోజు కుంకుమార్చన, అష్టోత్తర శతనామాలలో
లలిత సహస్రనామము తీర్థ ప్రసాదాలు